ఇటీవల రాష్ట్రంలో కలకలం రేపినటువంటి జీవిత ఖైదు శ్రీకాంత్ పెరోల్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇది పక్క అక్రమ పెరోల్ వెనక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మరి ముఖ్యంగా హోంశాఖ మంత్రి అనిత గారు తీవ్రంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారటంతోనే అక్రమ పెరోలకు తెరదీయటం జరిగింది. గతంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి కిషోర్ కుమార్ గారు ఈ పెరోలు ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పినప్పటికీ హోంశాఖ మంత్రి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యి జూలై 30వ తారీఖు పెరోలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాంత్ విషయం మొత్తం కూడా వారు చేసినటువంటి అరాచకాలు ఏదైతే ఈరోజు మొత్తం కూడా బయటకు వస్తామని ఒక్కటొక్కటిగా దీని వెనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పాత్ర ఉందనేది స్పష్టమవుతా ఉంది. అసలు శ్రీకాంత్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. స్వయాన వాళ్లే చెబుతున్నారు, మేము ఖచ్చితంగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు అని చెప్పేసి శ్రీకాంత్ అన్న మునికిష్ట సాక్షాత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకాంత్ ప్రియురాలు కూడా చెప్పడం జరిగింది, అరుణ్ గారు కూడా. ఏదైతే ఈ పెరోల్ విషయం ఉందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు గతంలోనే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పటం, లెటర్ ఇవ్వటం, వారు దాని మీద జాయింట్ సెక్రటరీకి ఇవ్వటం, జాయింట్ సెక్రటరీ గారు చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ గారికి దీని మీద నోటు పంపండి, అసలు వివరాలు ఇవ్వండి, అసలు ఏంటి పరిస్థితి ఈ శ్రీకాంత్ విషయం చెప్తే అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పారు. శ్రీకాంత్ యొక్క బ్యాక్గ్రౌండ్, అతని యొక్క ఇది మొత్తం కూడా చాలా క్రిమినల్ చర్యతో కూడుకున్న విషయం. అతను బయటకు వస్తే చాలా అరాచకాలు జరుగుతాయి, అతని మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి అతనికి ఇవ్వడానికి లేదని చెప్పేసి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ గారు జాయింట్ సెక్రటరీకి నివేదిక పంపడం జరిగింది. ఆ నివేదిక మేరకు హోంశాఖ జాయింట్ సెక్రటరీ అయినటువంటి కిషోర్ కుమార్ గారు శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వటం సాధ్యం కాదు, ఇవ్వకూడదని చెప్పేసి అతను ఇచ్చినటువంటి జూలై 16వ తారీఖు నాడు అతను క్యాన్సిల్ చేసి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీది. ఆ తర్వాత ఇదే ఎమ్మెల్యేలు మరో ఏదైతే జాయింట్ సెక్రటరీ నిరాకరించాడో పెరోల్ విషయంలో మరలా వాళ్ళు హోంశాఖ మంత్రిని కలవటం, హోంశాఖ మంత్రిని ఒత్తిడి చేశారో లేదంటే చేతులు మారినో తెలియదు కానీ ఆమె ఆగమేఘాల మీద సర్క్యులేట్ ఫైల్ అని చెప్పుకొని జీవో ఇవ్వటం, ఇదిగండి 30వ తారీఖు జూలై 30వ తారీఖు జీవో ఇవ్వటం జరిగింది సాక్షాత్తు హోంశాఖ మంత్రి యొక్క ఒత్తిడి మేరకు. అంటే దీని వెనక అసలు ఏంటి ఇంట్రెస్ట్లు ఏంటి? శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చి బయటకు తెచ్చుకోవటానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి హోంశాఖ మంత్రికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటనేది దీని మీద విచారణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే శ్రీకాంత్ ఒక హత్యానేరంలో ముద్దాయిగా జైలు జీవితం అనిపిస్తున్నటువంటి అతను 2014 నుంచి 2018 వరకు జైల్లో నుంచి జీవిత ఖైదుగా ఉంటూ పరారయ్యి స్వేచ్ఛగా తిరిగి అతను స్వేచ్ఛగా బయటే ఉంటూ అనేక అరాచకాలు చేసేటువంటి పరిస్థితి అది టీడీపీ ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. టీడీపీ ప్రభుత్వం జరిగింది 2014 నుంచి 2018 నవంబర్ నెలలో అతనికి వచ్చి లొంగిపోయాడు. పోలీసు వాళ్ళు లేదంటే జైలు శాఖ వాళ్ళు ఎంక్వైరీ చేసో లేదంటే విచారించో లేదంటే అతని మీద తీవ్రంగా గాలించి పట్టుకున్నటువంటి దాఖలా కాదు అది. శ్రీకాంత్ సాక్షాత్తు 4 సంవత్సరాల పాటు బయట ఉండి స్వేచ్ఛగా తిరిగి అనేక అరాచకాలు అనేకటువంటి సంఘటనల్లో అతను రౌడీజం చేసుకుంటూ మొత్తం
ఏదైతే తను ఆ 4 సంవత్సరాల కాలంలో అనేకమైన అరాచకాలు చేస్తూ అప్పటికే 2018 చివరి నాటికి ఈ గవర్నమెంట్ మారిపోతున్నటువంటి ఆ పరిస్థితులు అగుపిస్తున్న తరుణంలోనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడ నా రహస్యంగా ఏదైతే అక్రమంగా బయటకు వచ్చి ఏదైతే తప్పించుకొని తిరుగుతూ అనేక దందాలు రౌడీని చేసేటువంటి సంఘటనలు బయటకు వచ్చి నా మీద ఇచ్చేస్తారని చెప్పేసి దాంతో గ్రహించే ముందే అతను 2018 నవంబర్లో లొంగిపోవటం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జరిగినటువంటి విషయం కాదు అడుగుతా ఉన్నాం. ఈ రోజు అతని పిల్లల మీద తేవటానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేసింది కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాదా, ఈ ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే దొంగే దొంగ అన్నట్టు మీరు అతన్ని అక్రమంగా బయటకు తెచ్చుకొని అతని ద్వారా మీరు చేయాల్సిన అయితే ఉన్నాయో ఆ చర్యలు మీ చేతికి మట్టంటకుండా ఇలాంటి శ్రీకాంత్ లాంటి రౌడీల్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేయడం కోసం మీ చేతులు మట్టంటకుండా చేసుకోవడం కోసం శ్రీకాంత్ని బయట తేవడంలో మీకున్న ఇంట్రెస్ట్లు ఏంటి అనేది ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది. దీన్ని మీరు అడ్డంగా అక్రమంగా పెరోలు ఇచ్చి మీరు లక్షలాది రూపాయలు చేతులు మారి పెద్ద మొత్తంలో చేతులు మారి మీరు పెరోలు ఇచ్చినాక అతను బయటకు వచ్చినాక అతను చేసినటువంటి అరాచకాలు బయటకు వచ్చేటప్పటికి దాన్ని మీరు నాలుగు ఖర్చుకొని ఆగమేగలం అతని పెరోలు రద్దు చేసి ఈ పెరోలు వెనక ఉన్నటువంటి ఎవరైతే సాక్షాత్తు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని లేదంటే తనకి ఉపయోగపడటం కోసం అతను బయట తెచ్చుకొని తన ద్వారా అరాచకాలు చేయించుకోవడం కోసం ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల మొత్తం జాతకం మొత్తం బయట పెడతానని చెప్పేసి శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పిందో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి మొత్తం ఏదైతే ఈ పెరోల్లో ఉన్నటువంటి అక్రమాలు మొత్తం అవినీతి మొత్తం బయటకు వచ్చిందని చెప్పేసి టీడీపీ వాళ్ళు జాతకాలు మొత్తం బయటకు వస్తాయని చెప్పేసి గ్రహించి ఇప్పుడు జరిగినటువంటి ఆ పాత కేసులు మొత్తం తిరగదోడి అరుణ యొక్క నోటి నుంచి వాస్తవాలు వస్తాయని భయంతో అక్రమంగా అతన్ని అరుణ్ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. అంటే మీరు ఈ రోజు మీరు చేసినటువంటి తప్పుని మీరు చేసేటువంటి తప్పులు ఎదురులో బురజల్లి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టి మీరు ఆనందపడటం అనేది ఈ పైచాచిక ఆనందాన్ని మొత్తం కూడా ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం. ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉండి కోన రవికుమార్ కానించి బుడ్డంగరెడ్డి కానించి ఎమ్మెల్యేలు ఏదైతే ఈ అక్రమ సంపాదనతో అరాచకాలు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో ఒక పక్క అమరావతి మునిగిపోవటం వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం శ్రీకాంత్ పెరోలు విషయాన్ని పెద్ద ఫోకస్ చేసుకొని దాన్ని ఆ బురద మొత్తాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుద్దటం అనేది మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ కి నిదర్శనం అని చెప్పేసి చెబుతా ఉన్నాం. ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ శ్రీకాంత్కి పెరోలు రావడానికి శ్రీకాంత్ పెరోల్ని తేవటం కోసం ఎవరు దీనికింత తీవ్ర ఒత్తిడి చేశారనేటువంటి మొత్తం విషయం బయటకు వచ్చినాక హోంశాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే అడిగారు, విలేకరుల మొత్తం అడిగారు అసలు ఎవరు ఈ పెరోలు రావడానికి ఎవరు దీని అనుకుందని చెప్పేసి ఆ ఎమ్మెల్యే ఎవరు చెప్పనట్టే దాటేసింది. మరి ఇంత జరుగుతూ ఉంటే అతని మీద అయితే పోలీసు వారు కానీ జైలు శాఖ కానీ మొత్తం అతని యొక్క క్యారెక్టర్ కరెక్ట్ గా లేదు, అతనికి ఇవ్వటానికి లేదని చెప్పేసి నివేదిక ఇచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు ఫైల్ తెచ్చుకుని మేఘాల మీద ఇచ్చారని చెప్పేసి పెరోలు ఇచ్చారని చెప్పేసి అడిగితే సమాధానం చెప్పలేకపోయింది. సమాధానం చెప్పలేకపోగా ఆ గతంలో వైసీపీ కూడా పెరోలు ఇచ్చింది కదా అని చెప్పేసి అని దాటేస్తా ఉంది. ఈ రోజు కేవలం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని ఎదుటోడి మీద బురదలేటువంటి దానికి వనిత గారు పాల్పడుతుంది. ఈ సందర్భంగా వనిత గారు పక్కా మీరు దొరికిపోయారు. దీంట్లో ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు వనిత గారు పక్కా దొరికిపోయారు. ఖచ్చితంగా శ్రీకాంత్ పెరోలు విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి కనుకనే అక్రమంగా పెరోలు ఇవ్వడం జరిగింది. తక్షణమే హోంశాఖ మంత్రికి నీతి నిబద్ధత ఉండకపోయినైతే తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు చెబుతా ఉంటారు కదా, మా పార్టీ ప్రయోజనాల కోసం ఇలాంటి అవినీతిని అవకతవకల్ని మేము సమర్థించమని చెప్పి పట్టా ఉన్నారు కదా. మీకు చంద్రబాబు నాయుడు గారు మీరు పేపర్లో చేసేది ఒకటి, బయట చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత నిజాయితీకి పెట్టిన పార్టీ గ్రహిస్తే మీరు ఆ విధంగా మీరు నడుచుకుంటే ఈ సంవత్సరాల కాలంలో మీ ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు అప్పుడు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటారా? అదేవిధంగా ఏదైతే పెద్ద మొత్తంలో చేతులు మారి అక్రమ పెరోలు ఇచ్చినటువంటి శ్రీకాంత్ విషయంలో హోంశాఖ మంత్రిని మీరు సస్పెండ్ చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం. మీరు చెబుతారు కదా, గొప్ప చదువుతుంటారు కదా, పైకి ఒక మాట చదువుతుంటారు, లోపల ఒక మాట చదువుతా ఉంటారు. ఏదో పెర్రగిల్లి జ్వాలపడినట్టు మీరు పైకి ఒక మాట చదువుతారు, లోపల ఒక మాట చదువుతా ఉంటారు. మీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా తీసుకుంటా ఉంటే కోన రవికుమార్ గారి దగ్గర నుంచి ఈరోజు హోంశాఖ మంత్రి వరకు మొత్తం ఎమ్మెల్యేల
సాక్షాత్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్లు కొడితే ఈరోజు ఫారెస్ట్ శాఖ మంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్నారంటే ఈరోజు మీరు ఎంత ఎమ్మెల్యేల చేతులు ఈరోజు కీలుబొమ్మలు తయారంటే ఎమ్మెల్యేలు ఈరోజు మిమ్మల్ని శాసిస్తున్నటువంటి విషయాన్ని మీరు స్వయాన్ని బాధపడ్డ విషయం మీరు చెప్పొచ్చారు. ఇలాంటి ముసలికర్లు కదా కావాల్సింది. నిజంగా మీకు నిబద్ధత ఉండే పని అయితే, నిజాయితీ ఉండే పని అయితే, నిజంగా మీరు ఏదైతే తెలుగు పార్టీ మీరు గొప్ప చెప్పుంటారు కదా, మాకు నిజాయితీ గల పార్టీ తెలుగు పార్టీ అంటారు కదా, మరి మీకు ఈ నిజాయితీ నిబద్ధత ఉండే పని అయితే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి అరాజకాల విషయం కావచ్చు, మహిళల మీద చేసినటువంటి ఏదైతే వాళ్ళతో వీడియోలు కాల్ చేసి వాళ్ళు అక్రమంగా మాట్లాడి వాళ్ళని ఏదైతే మానసిక క్షోభకు గురి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయో వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే శ్రీకాంత్ విషయంలో తెలుగుదేశం పార్టీ పెంచి పోషించినటువంటి మొక్కే జీవిత ఖైదు ముద్దాయి శ్రీకాంత్. శ్రీకాంత్ అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అతని ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు చేతులకి మట్టంటకుండా శ్రీకాంత్ ద్వారా దందాలు చేపిస్తున్నారు, అరాచకాలు చేపిస్తున్నారు,